ఇక కరీంనగర్ కరీంనగర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఆసక్తికరమైన సెగ్మెంట్ ఇది. ఎందుకంటే బండి సంజయ్ వల్ల దీనికి పేరు వచ్చింది. పాత బస్తీ ఏ విధంగా అయితే సెన్సిటివ్ ఏరియాగా పేరున్నదో ఇప్పుడు కరీంనగర్ కూడా సెన్సిటివ్ ఏరియాగా పేరు ఉంది. ఒకప్పుడు బండి సంజయ్ లేనప్పుడు కరీంనగర్ లో ప్రశాంతంగా మేధావులు గెలిచిండ్రు, అక్కడ పోరాట యోధులు గెలిచిండ్రు, ఆ ప్రాంతానికి ఒక పేరు తెచ్చింది. ఇప్పుడు బండి సంజయ్ వల్ల అది ఒక సైకో సెగ్మెంట్ గా మారిపోయింది, అక్కడికి వచ్చింది. ఇక ఇక్కడ బీఆర్ఎస్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్, అదేవిధంగా కాంగ్రెస్ నుండి వెలిచాల రవీందర్ రావు, ఇక బీజేపీ నుండి మనం చెప్పుకోవచ్చు బండి అన్న. ఇక దీనికి సంబంధించి 2014లో వినోద్ కుమార్ గెలిచిండు, 2019లో బండి సంజయ్ గెలిచిండు. ఇక 2019లో బండి సంజయ్ 89,508 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి కరీంనగర్, చుప్పదండి, హుజురాబాద్, ఉస్నాబాద్, వెమ్లవాడ, సిరిసిల్ల, మానకొండూరు. ఇక్కడ ఒక సిరిసిల్ల ఒక్కటే, సిరిసిల్ల హుజురాబాద్, ఈ రెండు హుజురాబాద్ రెండు గెలిచి కరీంనగర్ లెవెల్ గెలిచింది, గంగుల కమలాకర్. ఇక్కడ ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచింది. సిరిసిల్ల కేటీఆర్, హుజురాబాద్ పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ గంగుల కమలాకర్. అంటే ఇక్కడ 3 స్థానాలలో బలంగా ఉన్నది టిఆర్ఎస్, బలంగా ఉన్నది. మిగతా 3 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి ఇప్పుడు ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయి? మరి ఇక్కడ విజయ అవకాశాలు వచ్చేసన్నా కరీంనగర్ లో వీళ్ళిద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. బోయినపల్లి బండి సంజయ్ మధ్యన ప్రధాన పోటీ ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ 3వ స్థానంలో పరిమితం అయిపోయింది. ఇక్కడే కొంత ఏం జరుగుతుందంటే అన్న, మన కాంగ్రెస్ వల్ల మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి జరుగుతుందంటే అది కరీంనగర్ సెగ్మెంట్ లో జరుగుతుంది. ఎట్లా? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే బీజేపీ నుంచి కార్పొరేటర్లను కొంతమందిని డబ్బులు ఇచ్చి మరి బీజేపీ కాంగ్రెస్ బండి సంజయ్ కి బొక్క పెడతాం. బండి సంజయ్ కోసం అని వాళ్ళు గెలవాలని ఏం చేస్తారంటే ఒక 5 లక్షలు కార్పొరేటర్లకు ఆల్రెడీ డిపాజిట్ కూడా చేసి నిన్ననే బండి సంజయ్ కూడా వాళ్ళ మీద కేసు కూడా ఈసీకి ఫైల్ చేసిండు. సో దాని వల్ల ఏమవుతుందంటే బీజేపీ ఓటు కొంత కాంగ్రెస్ కి అయితే కన్వర్ట్ అయిపోతుంది. బీజేపీ ఓటు కాంగ్రెస్ కన్వర్ట్ అయితే బోయినపల్లి వినోద్ కుమార్ అల్కా గెలుస్తారు, 100% గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ మనం చేసిందలా కూడా బోయినపల్లి వినోద్ కుమారే గెలుస్తారని స్వల్ప మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది. విజయానికి కలిసి వచ్చే అవకాశాలు వ్యక్తిగతంగా బలమైన నేత, ఓడిపోయిన ప్రజల్లో ఉండడం, స్మార్ట్ సిటీ తేవడంలో కీలక పాత్ర పోషించడం, బండి సంజయ్ మీద ఉన్న వ్యతిరేకత, 2019లో ఓడిపోయాడు అని సింపతి. ఇందులో బోయినపల్లి వినోద్ కుమార్ గురించి మనం 2-3 అంశాలు మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా 21 ఏళ్లుగా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, పార్టీ మారలేదు, పైగా ఉద్యమ నేత, పైగా స్పోక్స్ పర్సన్. ఒక అంశం మీద కులంకషంగా చర్చించి వివరించి చెప్పగల సామర్థ్యం ఉన్నాడు. టిఆర్ఎస్ లో కేటీఆర్ రాకముందు కావచ్చు పార్లమెంట్ స్థాయిలో మాట్లాడగలిగే నేతగా బి వినోద్ కుమార్ గారికే ఉన్నది. ఎందుకంటే ఈయన ఢిల్లీలో మాట్లాడిండు, ఇక్కడ గల్లీలో మాట్లాడిండు, ఈయనకు ఆ పేరు ఉన్నది. పార్లమెంటు స్థాయిలో తెలంగాణకు మనం ఢిల్లీ స్థాయిలో ఏ అంశాలు మాట్లాడితే తెలంగాణ అంశానికి కలిసి వస్తుంది అనేది బి వినోద్ కుమార్ గారికి గట్టిగా పట్టుంది. ఆ క్రమంలోనే ఈయన 2014లో ఎంపీగా గెలిచినాక అసలు కరీంనగర్ అనేది స్మార్ట్ సిటీస్ లిస్ట్ లో లేదు. కేంద్రం ప్రకటించిన 100 సిటీస్ లో కరీంనగర్ లేదు, ఒక అవకాశమే లేదు. మామూలుగా స్మార్ట్ సిటీగా పేరు రావాలన్నా లిస్ట్ లో ఉండాలన్నా కనీసం 10 లక్షల జనాభా ఉండాలి. ఆ 10 లక్షల జనాభా కరీంనగర్ కు లేదు. లేకపోయినా కూడా ఆయన ఉన్న చొరవతో కావచ్చు, ఢిల్లీలో ఉన్న పరిచయాలతో కావచ్చు, మోడీ తోటి కొన్నిసార్లు సిట్టింగ్ చేసి మాట్లాడి, సార్ మాకు కరీంనగర్ కి ఇది ఒకటి ఇస్తే మేము బాగుపడతాం, ఎందుకంటే బాగా వెనుకబడ్డ ప్రాంతం అని ఒప్పించి బీఆర్ఎస్ లీడర్ అయినప్పటికీ బీజేపీ ప్రధానమంత్రిని ఒప్పించి స్మార్ట్ సిటీ సాధించాడు. కేసీఆర్ దగ్గర మాకు ఎట్లయినా వేసి ఇవ్వాల్సిందే అని చెప్పి మళ్ళీ ఇక్కడ కేసీఆర్ పోయి ప్రధానమంత్రికి రిక్వెస్ట్ చేసింది, మాకు కరీంనగర్కి ఇవ్వండి, కొంచెం మా వాళ్ళు అందరూ కోరుకుంటారు అని చెప్తే అప్పుడు మనకు స్మార్ట్ సిటీ వచ్చేసి. ఇక మన దాంతో పాటు బండి సంజయ్ అని ఏం తెచ్చిందంటే ఢిల్లీకి పోయి మతానికి సంబంధించి విద్వేషాలు తీసుకొని వచ్చాడు. ఆడ ఏం ఇంజెక్షన్ చేసిండో మోడీ, అక్కడ అమిత్ షా ఏం ఇంజెక్షన్ చేసిండో కానీ కరీంనగర్ పచ్చగున్న కరీంనగర్, లొల్లి లేని కరీంనగర్ చిచ్చు పెట్టిండు. ఆడ చిచ్చు పెట్టింది జారిపోకుండా హైదరాబాద్కి వచ్చి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర చిచ్చు పెట్టిండు. ఇగో ఈ 2 చిచ్చులు పెట్టిండు.
పైగా ఏమంటాడు, నేను అది తెచ్చినా ఇది తెచ్చినా అంటాను కానీ చూపించింది ఏం లేదు. ఇప్పుడు ఇదే వినోద్ కుమార్ గారు తెచ్చింది స్మార్ట్ సిటీ తెచ్చిండు, చూపించిండు. ఈ నువ్వేం తెచ్చినావు అది చూపెట్టు. ఈయన చూపెట్టే సంగతి పక్కటన్నా. ఇప్పుడు పార్లమెంట్ లో మనం పోతే ఏం మాట్లాడాలి, నా కరీంనగర్ కు నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది కావాలని మాట్లాడాలి. పార్లమెంట్ పోయి కేసీఆర్ తిడతాడు బండి సంజయ్. మా కేసీఆర్ ఇది, మా కేసీఆర్ అవినీతి చేస్తాడు, మా కేసీఆర్ ఇది. కరీంనగర్ అర్థం ఇంకా నాకు. అంటే ఇప్పుడు నిన్ను ఎంపీగా గెలిపించింది కేసీఆర్ తిట్టుమానా, లేకపోతే పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఎన్ని నిధులు తేవాలి, ఏం తేవాలని అవన్నీ అన్న. 2014 ముందు కరీంనగర్ ఎట్లుంది, ఇప్పుడు కరీంనగర్ ఎట్లుంది చూసుకుంటే ఒక హైదరాబాద్ కు నెక్స్ట్ హైదరాబాద్ కు తగ్గట్టుగా ఇప్పుడు అంత అభివృద్ధి చెందిందన్న. గంగుల కమలాకర్ కావచ్చు, బోయినపల్లి వినోద్ కావచ్చు, ఈయన కూడా ఎంపీ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేశారు. బండి సంజయ్ వచ్చిన కాంచి ఒక ఇటుకపల్లి ఇటున్నది అటు పెట్టలే, కరీంనగర్ ఇచ్చిన హామీలు నెరవేర్చలే. మన అక్కడ కరీంనగర్ దగ్గర ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది అన్న, అది 2014 నుంచి అనుకుంటారు ఇక చేస్తాం అని, ఇప్పుడు స్టార్ట్ చేసిర్రు ఎలక్షన్ ముందర. అది వాళ్ళకి ఎలక్షన్ కోసం ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు అది ఇంకొక 5 సంవత్సరాలైనా అట్లనే ఉంటది. అంటే ఇప్పుడు నిజానికి కార్పొరేట్ స్థాయి బండి సంజయ్ వాళ్ళ భార్య SBI లో జాబ్ చేస్తే, ఆయనే కరీంనగర్ ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ రూపురేఖలు ఏం మారలే గానీ ఆయనకు మాత్రం ఒక 700-800 కోట్లు సంపాదించుకున్నాడని ఒక ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. వాళ్ళ కొడుకు మీద కూడా క్రెషర్ల మీద దందా చేసిండని, భూములకు సంబంధించి డాగులు వేసిండని ఇది ఉన్నది. ఈ నేపథ్యంలో ఈసారి బండి సంజయ్ కి కరీంనగర్ సెగ్మెంట్ కింద ఉన్న ప్రజలు భారీ షాక్ ఇవ్వబోతున్నట్టయితే కనబడుతుంది. 88,000 మెజార్టీతో లాస్ట్ టైం గెలిచినావు, మరి ఈసారి మెజార్టీ వస్తుందా, మొత్తమే భయంకరమైన ఓటమి దిశగా పోతాం అనేది కూడా కరీంనగర్ ప్రజలే బుద్ధి చెప్పే అవకాశం ఉన్నది. మనం మాత్రం ఇక్కడ బోయినపల్లి వినోద్ కుమార్ గెలుస్తున్నట్టు మన సర్వే ద్వారా తేలుతున్నాం. 100% ఈయనకే ఉందన్న ఛాన్స్. మనకి ఏంటంటే ఈయన కూడా వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, అక్కడ అందరికి పరిపక్వత కలిగిన లీడరు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడతాడు, అవసరం లేని స్టఫ్ మాట్లాడు. ఈయన క్లియర్ గా ఒకటే చెప్తుండు, బండి సంజయ్ ఈ 5 సంవత్సరాలు నువ్వేం చేసినావు, నేను చేసిన చెప్తాను, నువ్వేం చేసినావు చౌరస్తాలో కూర్చొని మాట్లాడదాం. ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళగలుగుతుండే ఇప్పుడు ఆయన. సో దాని వల్ల ఆయన కొంచెం ఎడ్జ్ లో ఉన్నాడు.